అన్న నమస్తే అన్న. తీసుకొచ్చారా? హా. అన్న కొంచెం ఆలోచించవచ్చు కదా. ముందే చెప్పిన ఈడికొచ్చినాక ఈ బేరాలు పెట్టొద్దని. 900 ఇస్తా అని చెప్పిన కదా. అయినా నోట్లో మార్చడం ఎంత కష్టమో తెలుసా బయట. అంటే ఇంట్లో వాళ్ళకి బాగాలేదన్నా. ఇంట్లో బాగాలేదు, నా కొంట్లో బాగాలేదు. ఈ డైలాగ్ నా దగ్గర చెప్పకండి. కావాలంటే తీసుకోండి, లేకపోతే నడవండి కంచి. సరే అన్న, గుస్సాగాకు, తీసుకోండి. సరే ఎంత ఉంది? ఒక కట్ట అన్న. ఒక్క కట్టగా వేసాం. థ్యాంక్స్ అన్న. నమస్తే. థ్యాంక్స్. థ్యాంక్ యూ. రే ఇదిగో. వాడి దగ్గర కాకపోతే ఇంకెవరి దగ్గరికి వెళ్ళొచ్చు కదే. ఎవరి దగ్గరికి వెళ్ళినా డూప్లికేట్స్ ఒరిజినల్ అవ్వవు కదరా. అంటే వాడు వెయిట్ చెక్ చేసుకున్నాడు కానీ అది ఒరిజినల్ కాదో చెక్ చేసుకోలే. సో వాడికి ఇచ్చిన దాంట్లో పై నోట్ కింద నోట్ తప్ప మిగతావన్నీ డూప్లికేట్ అంతేగా? లేకపోతే ఏంది సార్, వాడిచ్చే బొంగుల చేంజ్కి వాడు అందరి దగ్గర నొక్కేస్తే నేను వాడి దగ్గరికి వెళ్ళి నొక్కేసిన. ప్రతి దానికి మంచి లాజిక్స్ చెప్తున్నావు, మరి దేనికేం చెప్తావు? స్మార్ట్ ఫోన్ యూజ్ చేసే వాళ్ళందరూ స్మార్ట్ కాదని ప్రూవ్ చేశా. ₹1,00,00,000. హలో హలో మేడం, నా పేరు నిమ్రా. నాకు ₹1,00,00,000 వచ్చినాయని మెసేజ్ వచ్చిందండి. అవును మేడం, మీరే మా లక్కీ డ్రా విన్నర్. డబ్బులు తీసుకోవడానికి ఎక్కడ రావాలండి? మీరు రావాల్సిన అవసరం లేదండి, మీరు బ్యాంక్ డీటెయిల్స్ పంపండి చాలు. అయ్యో, నా బ్యాంక్ పాస్బుక్ ఎక్కడ పెట్టానో గుర్తులేదు, ఇప్పుడు ఎలా? ఏటీఎం ఉందా అండి? ఉందండి. దాని నెంబర్ చెప్పండి. ఒక్క నిమిషం అండి, రాసుకోండి మేడం. ఓకే 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 29. ఓకే, దాని వెనకాల ఒక నెంబర్ ఉంటుంది, అది కూడా చెప్పండి. రాసుకోండి మేడం. 302. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. నా డబ్బులు ఎప్పుడు వస్తాయండి? ఇప్పుడు మీకు ఒక ఓటీపీ వస్తుంది, అది కూడా చెప్పండి. వచ్చిందండి. నెంబర్ చెప్పండి. ఇంకా సేపట్లో మీకు ఒక మెసేజ్ వస్తుంది మేడం, అది చూసి మీరు అవాక్ అవుతారు. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ మేడం, బాయ్. హెన్స్ ప్రూవ్డా? ₹1,00,00,000 వస్తున్నాయంటే నిజమో కాదో తెలుసుకోకుండా అడిగినవన్నీ చెప్పేస్తారా సార్? వెల్ ప్లేడ్. కానీ ఒక్కరితో ఆగలేదు కదా. ఏం చేస్తాం సార్, టెక్నాలజీతో పాటు మనం కూడా అప్డేట్ అవుతూ ఉండాలి. నెక్స్ట్ టైం ప్లాన్ చేసావు? ఇంకా ఏం అనుకోలేదు, అదే అర్థమైతలేదు. ఏం చేద్దాం, అది వద్దులే. చిదినమ్మా, మళ్ళీ 200 కట్ చేసిరేందే? ఎవడ్రా? ఆ బ్యాంకోడు. వాడెవడో 1000 కోట్లు నొక్కేసి దేశం దాటిపోయాడు. ఆడనేం పేకలేక మన మినిమం బ్యాలెన్స్ లో నొక్కేస్తున్నారు. అసలే బ్యాలెన్స్ లేదురా అయ్యా అంటే ఈ మినిమం బ్యాలెన్స్ లో నొక్కడేందే? ఈడ మొత్తుకుంటే ఏమొస్తుందిరా, అదే బ్యాంకులో కాల్ చేయొచ్చు కదా. చేసేం లాభమే, రావు పేకవు. అయినా 200 కోసం ఏం చేస్తామే? ఏమైందే? సో 200 కట్ అయితే ఓడు పట్టించుకోడు అనమాట. ఒకరిద్దరంటే పట్టించుకోపోవచ్చు, కానీ 50,000 మంది దగ్గర నుంచి 100 కట్ చేస్తే పోలీసులు పట్టించుకోరనుకున్నావా? అయినా ఎలా చేసావు? చాలా కష్టపడ్డాను సార్. ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి 3 నెలలు హ్యాకింగ్ నేర్చుకుని రాత్రి పగలు కష్టపడి మరీ చేశా. వాట్? ఇవన్నీ ఇన్స్టిట్యూట్స్లో నేర్పిస్తారా? చెప్పాను కదా సార్, డబ్బులు పడేస్తే దునియాలో ఏమన్నా చేయొచ్చు. పైసా ఫేక్, తమాషా దేక్. ఇంతమందిని మోసం చేసావు, నీకు ఎప్పుడు తప్పనిపించలేదా? అసలు దునియాలో ఓవర్ చేయడు సార్. గట్టిగా మాట్లాడుకుంటే చందమామ వస్తుంది అన్నం తిను అని చెప్పి అమ్మ, 10th పాస్ అయితే చాలు, ఇంటర్ పాస్ అయితే చాలు అని చెప్పి నాన్న, మా కాలేజీలో చదవండి మీకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి కాలేజ్ వాళ్ళు, పగడి పూట అరుంధతి నక్షత్రం చూపించే పంతులు దాకా ప్రతి ఒక్కరు చేసేది మోసమే. అయినా నేనవ్వని మోసం చేయలేదు సార్. మోసపోవడానికి రెడీగా ఉన్న వాళ్ళకి అవకాశం ఇచ్చా. ఇట్లా అందరి మీద జాలివాడు కూడా పోతే కోడి కూడా చికెన్ 65 అవ్వదు సార్. అమాయకులైన ప్రజలుంటారు, వాళ్ళ గురించి ఆలోచించలేదా? వాళ్ళ గురించి వాళ్ళే ఆలోచించారు సార్. 100 రూపాయలే కదా అని చెప్పి లైట్ తీసుకుంటారు. అయినా వాడెవడో కోట్లు కొట్టేసి దేశం దాటి వెళ్ళిపోతే మీరనే ఈ అమాయక ప్రజల దగ్గర ఏవేవో చెప్పి కట్ చేసి వాడిని పట్టుకోలేక నన్ను లోపలేయడానికి మీకేమనిపించట్లేదా? నిన్ను లోపలేయడానికి రాలేదు, నేను ట్రైన్ చేసి నాతో పాటు తీసుకెళ్ళడానికి వచ్చాను. ట్రైనింగా? నువ్వెవరు అసలు, నీకేమొచ్చు?